హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. నేను మీ వికాస్. ఎలా ఉన్నారు? మీ ఛానల్స్ ఎలా గ్రో అవుతున్నాయి? మీ ఛానల్స్ మంచిగా గ్రో అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచిగా గ్రో అవ్వడానికి, ఒకవేళ మీ ఛానల్ మంచిగా గ్రో అవ్వట్లేదు అని మీకు అనిపించినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అన్ని డీటెయిల్స్ మన ఛానల్లో అయితే ఉంటాయన్నమాట. ఈ పర్టికులర్ వీడియోలో యూట్యూబ్ చిన్న చిన్న ఛానల్స్ని తొక్కేస్తుందా, లేకపోతే ఎవరి ఛానల్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది, ఒక టైప్ ఆఫ్ పీపుల్ని మాత్రమే ప్రమోట్ చేస్తుందా, ఒక టైప్ ఆఫ్ పీపుల్ని ప్రమోట్ చేయదా అనే దాని డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూడండి. అంటే లాస్ట్ వరకు చూస్తే నాకు వాచ్ టైం వస్తుందని కాదు, మీరు చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవుతున్నారనమాట. నేను వీడియో మధ్యలో కానీ వీడియో ఎండ్లో కానీ చాలా డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. మేబీ మీకు టైం లేకపోవడం వల్ల చూడట్లేదో, లేకపోతే స్కిప్ చేస్తూ చూస్తున్నారు. కొన్ని ఒక్కొక్క స్టేట్మెంట్లో నేను చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మిస్ అయిపోతున్నారనమాట. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ నేను చెప్పాను కాబట్టి సక్సెస్ అయిన వాళ్ళు మళ్ళీ నాకు వచ్చి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. సో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా డీటెయిల్గా తెలుస్తుంటుంది. ఈ ఒక్క వీడియో మీరు క్లియర్గా చూస్తే యూట్యూబ్ యొక్క సారాంశం ఏంటనేది మీకు అర్థమైపోతుంది అనమాట. అంటే యూట్యూబ్ ఎలా పనిచేస్తుంది, మీరు అల్గరిథం అని లేకపోతే సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతున్నాయని పెద్ద పెద్ద పదాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అసలు యూట్యూబ్ ఎలా పనిచేస్తుంది అని మీరు తెలుసుకుంటే మీ ఛానల్ కూడా సక్సెస్ అవుతుంది అనమాట. మీరు ఎన్ని ఛానల్స్ పెట్టినా కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి. సో ఇది ఊరికే చెప్పడం కాదు, క్లియర్ అనాలిసిస్తో చెప్తున్నాను అనమాట నేను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీరు యూట్యూబ్ ఎలా వర్క్ చేస్తారని తెలుసుకోవాలి. యూట్యూబ్ క్రియేటర్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారని తెలుసుకోవాలి. ఆ డీటెయిల్స్ అని నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటే ముందే లైక్ చేయండి, లేదా లాస్ట్లోనే లైక్ చేయొచ్చు. టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందంటే. మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రీ కోర్సెస్ కూడా ఉంటాయి. మీరు ఈజీగా అన్నీ నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యే కోర్సెస్ కానీ వీడియోస్ కానీ ఈ ఛానల్లో దొరుకుతాయి అనమాట. అది కూడా ఫ్రీగా. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. అంటే మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, యూట్యూబ్లో ఎన్ని రకాల క్రియేటర్స్ ఉంటారు అనేది చూద్దాం. మీరు ఎంతమంది క్రియేటర్స్ అనేది తీసుకోండి, వాళ్ళు 3 రకాలు ఉంటారనమాట. 3 రకాల కేటగిరీస్లో మనం విభజించవచ్చు. ఒకటి లక్కీ క్రియేటర్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక వీడియో పెట్టగానే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఓవర్ నైట్ వాళ్ళు సక్సెస్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సడన్గా ఒక పర్టికులర్ ఛానల్ మీరు చూస్తున్నారు, ఆ వీడియో మీకు రికమెండ్ అయింది, అప్పుడు కొన్ని సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉంటారు. నెక్స్ట్ డే మీరు చూసేటప్పటికి థౌజండ్స్ కానీ మిలియన్స్ కానీ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు లక్కీ క్రియేటర్స్. ఆ లక్ కూడా ఎందుకు అనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. వాళ్ళు లక్కీ క్రియేటర్స్. నెక్స్ట్ లక్కీ అన్లక్కీ క్రియేటర్స్ అనమాట. సో చాలా డీటెయిల్గా ఉండండి. ఇవేళ్ళు ఏంటంటే, యూట్యూబ్ వాళ్ళని చాలా ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అది వాళ్ళకి తెలియదు, ఆ విషయం తెలీదు. కాకపోతే మాకు వ్యూస్ రావడం లేదని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. కాకపోతే యూట్యూబ్ చాలా వాళ్ళకి ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఆ విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉంటారు. వాళ్ళు లక్కీ పీపుల్ కానీ అన్లక్కీ అనమాట. వాళ్ళకి వ్యూస్ రావు కానీ యూట్యూబ్ వాళ్ళని పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది ఎలా కూడా నేను మీకు చెప్తాను అనమాట. నెక్స్ట్ థర్డ్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరంటే, అన్లక్కీ బట్ లక్కీ. అంటే వాళ్ళు స్వతహాగా దురదృష్టవంతులు యూట్యూబ్లో, కాకపోతే లక్కీ పీపుల్ కింద మారిపోతారనమాట. సో అది ఎలా కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తాను అనమాట. మీకు సక్సెస్ రావట్లేదు అని అనుకుంటే కనుక మీరు 2 కానీ 3 కానీ కేటగిరీస్లో ఉన్నట్లు లెక్క. ఈ 2-3 కేటగిరీస్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే యూట్యూబ్ పుష్ చేస్తుంది, దాన్ని మీరు ఎలా అందుకోవాలి, లేదా యూట్యూబ్ పుష్ చేయట్లేదు, మీరు అదృష్టవంతులుగా ఎలా మారాలి. ఈ 2 టాపిక్స్ గురించి దీంట్లో మాట్లాడదాం అనమాట. సో ఫస్ట్ పీపుల్ నేను మాట్లాడుతున్నా కదా, లక్కీ పీపుల్ అని. ఆ లక్ ఎలా వస్తుందంటే, అది ఊరికే ర్యాండమ్గా రాదనమాట. అంటే ఏదో ఒక 100 మంది క్రియేటర్స్ ఉంటే ఒక క్రియేటర్ని ర్యాండమ్గా పైకి పంపిస్తాము, ఎక్కువ వ్యూస్ కానీ ఎక్కువ సబ్స్క్రైబర్స్ కానీ ఇద్దామని యూట్యూబ్ ఆలోచించదనమాట. వాళ్ళు యూట్యూబ్ వీడియో పెట్టిన టైంకి అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ప్రపంచం అంతా దేని గురించి డిస్కస్ చేస్తుంది, జనాలు దేని గురించి సెర్చ్ చేస్తున్నారు, దేని గురించి ఎక్కువ చూడడానికి ఇష్టపడుతున్నారు అనే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు లక్కీ అవుతారనమాట. వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు పెట్టిన వీడియో వైరల్ అవుతుంది అని కానీ, లేకపోతే వాళ్ళు పెట్టిన వీడియో టాపిక్లో ఉంది, ట్రెండింగ్ టాపిక్లో ఉంది అన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు అనమాట. వాళ్ళు అదృష్టవంతులు. యూట్యూబ్ వాళ్ళని పుష్ చేస్తుంది, అంటే ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట. ఒక పర్టికులర్ 1000 మందికి చూపించింది అనుకోండి, ఆ 1000 మందికి ఆ టాపిక్ నచ్చచ్చు అనమాట. అది కూడా లక్ ఫ్యాక్టర్లో నచ్చుతుంది అనమాట. నచ్చచ్చు, ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్ వాళ్ళు రిలేటెడ్గా చేశారు. ఆ ట్రెండింగ్ టాపిక్ వాళ్ళు చేశారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. వీడియో మధ్యలో ఏదో ఒక కీవర్డ్ మాట్లాడి ఉంటారు, వాళ్ళు కూడా రియలైజ్ అవ్వరు. ఆ పర్టికులర్ కీవర్డ్ ఉపయోగించుకొని ఎవరెవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళకి యూట్యూబ్ అయితే వీడియో చూపిస్తుంది అనమాట. అందరికీ ఆ వీడియో నచ్చచ్చు. సో ఆ 100 మందికి లేదా ఆ 1000 మందికి వీడియో నచ్చింది అనుకోండి, 10,000 మందికి పంపిస్తుంది. ఆ 10,000 మందిలో ఎక్కువ మంది చూస్తుంటే కనుక 1,00,000 మందికి పంపిస్తూ ఉంటుంది. సో యూట్యూబ్ ఫస్ట్ ఎవరికి పంపిస్తుంది, ఏ సెట్ ఆఫ్ పీపుల్కి యూట్యూబ్ అనేది మీ వీడియోస్ని పంపిస్తుంది అనేది మెయిన్ మ్యాటర్ అనమాట. సో ఫస్ట్ పంపించిన వాళ్ళకి నచ్చింది అనుకోండి, నెక్స్ట్ వాళ్ళకి పంపిస్తుంది. వాళ్ళకు కూడా నచ్చుతూ ఉంటే అలా వైరల్ అవుతూ ఉంటుంది అనమాట. సో మన వీడియోస్ ఏ ప్లేస్లో పడ్డాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. అది మన చేతిలో లేదు. కాకపోతే లక్కీ క్రియేటర్స్ అనేవాళ్ళు అలా ఎమర్జ్ అవుతూ ఉంటారు అనమాట. అంటే లక్కీగా వాళ్ళు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు. కొంతమంది ఆ లక్ని ఆ ఫేమ్ని తీసుకొని ముందుకెళ్తారు, కొంతమంది దాన్ని తీసుకొని దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేక మళ్ళీ వాళ్ళ ఛానల్ ఫ్రీజ్ అయిపోవడం కానీ ఎక్కువ వ్యూస్ రాకపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా మళ్ళీ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. బేసిక్గా
వాళ్ళు సెకండ్ థర్డ్ కేటగిరీస్లో పడిపోతూ ఉంటారు అన్నమాట ఒక్కొక్కసారి. కొంతమంది వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు, దాన్ని ఉపయోగించుకొని ఇంకా మంచి మంచి వీడియోలు చేయడం, ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుని ముందుకెళ్తారు. అది లక్కీ క్రియేటర్స్. ఇప్పుడు సెకండ్ కేటగిరీ లక్కీ క్రియేటర్స్ బట్ అన్లక్కీ. వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ వాళ్ళకి చాలా ఇంప్రెషన్స్ ఇస్తుంది అనమాట. అంటే వాళ్ళు చేసిన పర్టికులర్ కీవర్డ్ ఏదో నేను చెప్పాను చూడండి, వాళ్ళు ఏదో కీవర్డ్ మాట్లాడారు, ట్రెండ్కి రిలేటెడ్గానే ఏదో కీవర్డ్ మాట్లాడారు, ట్రెండ్కి రిలేటెడ్గానే వీడియో ఏదో చేశారు. సో జనాలంతా డిస్కస్ చేస్తున్న టాపిక్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో యూట్యూబ్ అనేది వాళ్ళని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అంటే వీడియోని ఒక 1000 మందికి చూపిస్తుంది లేదా 10,000 మందికి చూపిస్తూ ఉంటుంది. సో మీరు యూట్యూబ్ స్టూడియోలో కానీ చూసుకుంటే కనుక ఈ పర్టికులర్ వీడియోస్కి, సెకండ్ కేటగిరీ ఆఫ్ వీడియోస్కి ఇంప్రెషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంప్రెషన్స్ అంటే ఏంటి, ఎక్కువ మంది జనాలకి యూట్యూబ్ చూపిస్తుంది అని చెప్పి అనమాట. ఇంప్రెషన్ అంటే ఒక ఇంప్రెషన్ అంటే ఎవరో ఒకరికి వాళ్ళు చూస్తారా లేదో తెలియకుండా యూట్యూబ్ వాళ్ళకి పంపిస్తుంది అనమాట. వాళ్ళు చూస్తున్నారా, క్లిక్ చేసి చూస్తున్నారా లేదా అనే దాన్ని బట్టి మీకు వ్యూస్ వస్తాయి అనమాట. వాళ్ళు చూస్తే మీకు వ్యూ వస్తుంది, వాళ్ళు చూడలేదనుకోండి అది ఇంప్రెషన్ లాగా మిగిలిపోతుంది, వేరే వాళ్ళు పంపిస్తారు. అది కూడా వాళ్ళు చూస్తే కనుక ఒక వ్యూ యాడ్ అవుతుంది, వాళ్ళు చూడకపోతే ఇంప్రెషన్ కింద ఉండిపోతుంది అనమాట. సో మీకు ఎక్కువ ఇంప్రెషన్స్ ఉండి తక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, సో యూట్యూబ్ ఓకే ఈ వీడియోలో పెద్ద కంటెంట్ లేదు అని అనుకుని యూట్యూబ్ ఆ వీడియోని ఆపేస్తుంది అనమాట. ఇంకా ప్రమోట్ చేయదు, నెక్స్ట్ వేరే వాళ్ళకి పంపించడం అనేది జరగదనమాట. మళ్ళీ ఫ్యూచర్లో అలాంటి టాపిక్ ఏదైనా డిస్కషన్ వచ్చి మళ్ళీ అదే వీడియో వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ వీడియో ఇంకెప్పటికీ డెడ్ అయిపోయింది, ఇంకా ఒక వ్యూ కూడా పెరగదు అనే రూల్ లేదనమాట. మళ్ళీ వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ సిచ్యువేషన్ తగినట్టు అనమాట. మీ ఛానల్లో మిగతా వీడియోస్ వైరల్ అయ్యాయి అనుకోండి, పాత వీడియోస్ని కూడా జనాలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇదివరకు యూట్యూబ్ ప్రమోట్ చేయకపోయినా జనాల్లో వచ్చి చూస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఎంత ప్రమోట్ చేసినా సరే మీరు అన్లక్కీ ఉన్నారన్నమాట. అన్లక్కీ అంటే ఏం చేస్తారు, మీ థంబ్నెయిల్ సరిగా లేదు, యూట్యూబ్ మీ డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ కీవర్డ్స్ కానీ అంతా బాగానే ఉన్నాయి కానీ థంబ్నెయిల్ సరిగా లేదు. థంబ్నెయిల్ సరిగా లేకపోతే ఎంతమందికి ఇంప్రెషన్ చూపించినా వాళ్ళు క్లిక్ అయితే చేయరనమాట. సో వాళ్ళు అన్లక్కీగా మిగిలిపోతారనమాట. ఎంత ప్రమోట్ చేయడానికి యూట్యూబ్ ఎంత పుష్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళు అన్లక్కీగా మిగిలిపోతూ ఉంటారనమాట. సో మీరు ఏం చేయాలి, ఈ సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ కరెక్షన్ చేసుకోవాలి అంటే మీకు ఇంప్రెషన్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా మీ దాంట్లో థంబ్నెయిల్స్ అనేవి మంచిగా చేసుకోవాలన్నమాట. థంబ్నెయిల్స్ నీట్గా చేసుకోండి లేదా వేరే వాళ్ళతో చేయించుకోండి. నీట్గా థంబ్నెయిల్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా మీ ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. ఎక్కువ మంది క్లిక్ చేస్తారు. సో అదొక్కటే ఫ్యాక్టర్ కాదు. థంబ్నెయిల్ బాగా డబ్బులు ఇచ్చి మీరు థంబ్నెయిల్ మంచిగా చేయించుకుంటే వ్యూస్ వస్తాయంటే అది కూడా ఫ్యాక్టర్ కాదు. దాని తర్వాత ఏమొస్తుంది, థంబ్నెయిల్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మీ యూట్యూబ్ వీడియోలో కంటెంట్ ఏంటి అని ఫస్ట్ 30 సెకండ్స్ చూస్తారనమాట. వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకోండి వాళ్ళు కంటిన్యూ చేస్తారు, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అనుకోండి వాళ్ళు కంటిన్యూ చేయరు. సో వాళ్ళు కంటిన్యూ చేసుకునేలాగా మీరు చేయాలి. అంటే వాళ్ళు క్లిక్ చేసిన వెంటనే మీరు మీ వీడియోలో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అని వాళ్ళకి చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియో క్లిక్ చేస్తారనుకోండి, క్లిక్ చేసిన వెంటనే నేను చెప్తా ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మీ ఛానల్ గ్రో చేసుకోవడానికి, ఇలా చెప్పాను అనుకోండి. అప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళు వీడియో కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా కాకుండా నేను ఫస్ట్ నా ఛానల్ లోగో కానీ నా ఛానల్ ఇంట్రడక్షన్ కానీ ఏదో మ్యూజిక్ పెట్టి యాడ్ చేశాను అనుకోండి, జనాలకి అంత ఇంట్రెస్టింగ్ ఉండదు అనమాట, వాళ్ళు క్యాచ్ చేయరు దాన్ని. సో మీ వీడియో అనేది జనాల్ని క్యాచ్ చేసి వాళ్ళని పట్టుకొని ఉంచాలి అంటే మీ ఇంట్రడక్షన్ అనేది పవర్ఫుల్గా ఉండాలి. దాని తర్వాత ఆబ్వియస్గా మీ కంటెంట్ అనేది మంచిగా ఉండాలన్నమాట. మీరు ఏదో కంటెంట్ ర్యాండమ్గా పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఉండదు. మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు, దానివల్ల జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, జనాలు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, జనాలు ఏదైనా ఎంటర్టైన్ అవ్వాలనుకుంటున్నారా లేదా ఎడ్యుకేషనల్గా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, అది మీరు ఒక సమ్మరీ మీ మైండ్లో ఉండాలన్నమాట. అలా మైండ్లో లేకుండా చేసిన వీడియోస్ క్లిక్ అవ్వవు అనమాట. ర్యాండమ్గా కొన్ని వ్యూస్ వస్తే రావచ్చు, ఏదో ఒక 2000 వ్యూస్ కానీ ఒక 1000 వ్యూస్ కానీ వస్తే రావచ్చు, దాని తర్వాత అయితే వాటికి గ్రోత్ ఉండదన్నమాట. సో మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీ అన్లక్కీ వీడియోని మీ అన్లక్కీ వీడియో ఇన్ ద సెన్స్ మీకు ఇంప్రెషన్స్ వస్తున్నాయి కానీ మీకు జనాలు చూడట్లేదు దాని వీడియోని. సో మీరు కంటెంట్ అయినా చేంజ్ చేయాలి, లేదా మీ థంబ్నెయిల్ అయినా చేంజ్ చేయాలి, లేదా మీ ఇంట్రడక్షన్ అయినా చేంజ్ చేయాలి. ఈ 3 కరెక్షన్ చేసుకుంటే మీకు ఇంప్రెషన్స్ ఆల్రెడీ పెరుగుతూ ఉన్నాయి, మీ ఛానల్కి ఇంప్రెషన్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి మీరు లక్కీగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో లక్ ప్లస్ లక్ ఆబ్వియస్గా మీరు వైరల్ అయిపోతారనమాట, వైరల్ అవుతారు, ముందుకు వెళ్తారు. సో లాస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటి, వాళ్ళు అన్లక్కీ పీపుల్ అనమాట. అన్లక్కీ పీపుల్ అంటే వాళ్ళకి అసలు ఇంప్రెషన్స్ కూడా రావు. ఇంప్రెషన్స్ రావు అంటే మీనింగ్ ఏంటి, అసలు యూట్యూబ్ వాళ్ళ ఛానల్ని ప్రమోటే చేయట్లేదు అనమాట. సో వాళ్ళకి వచ్చేదే 100 ఇంప్రెషన్స్ అనుకోండి, 100 మందిలో ఎంతమంది చూస్తారో ఒక 50 మెంబర్స్ చూస్తారు, లేదా 10 మెంబర్స్ మాత్రమే చూస్తారు అనమాట. 100 మందికి చూపిస్తే అందులో 10 మెంబర్సే చూసారనుకోండి, ఇంకా వేస్ట్ కదా. అందులో 10లో కూడా 1 చూసాడు అనుకోండి, ఎవరో ఒక్కళ్ళే చూసారు 100 మందిలో, అప్పుడు మీ వీడియో అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. దాంట్లో కంటెంట్ ఉండి కూడా చాలా మంచి కంటెంట్ ఉంది, మంచి థంబ్నెయిల్ ఉంది, మంచి ఇంట్రడక్షన్ ఉంది, అన్నీ ఉండి కూడా మీ వీడియో అనేది అన్లక్కీగా మిగిలిపోతుంది అనమాట. వీళ్ళు అన్లక్కీగా మిగిలిపోతూ ఉంటారు. ఇక్కడ మీరు చిన్న కరెక్షన్ చేసుకుంటే లక్కీగా మారుతారనమాట. ఇక్కడ ఏం కరెక్షన్ చేసుకోవాలి, ఇంప్రెషన్స్ లేవు కాబట్టి మీ వీడియోస్కి SEO చేసుకోవాలన్నమాట. SEO అంటే ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. జనాలు మీ వీడియోని సెర్చ్ చేస్తే ఆ వీడియో కనిపించాలన్నమాట. సో దానికోసం మీరు ఏం చేయాలి, మీ టైటిల్ కానీ మీ డిస్క్రిప్షన్ కానీ
జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండడం అంటే మీరు ఏ టాపిక్ రిలేటెడ్ వీడియో చేస్తున్నారో అలాంటి వీడియోస్ యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నాయా, ఉంటే వాళ్ళ టైటిల్స్ ఎలా పెట్టారు, అందులో పాపులర్ వాళ్ళ టైటిల్స్ ఎలా పెట్టారు, వాళ్ళ డిస్క్రిప్షన్స్ ఎలా ఉన్నాయి, అవి చూసి మీరు యాజ్ ఇట్ ఈస్ అలా రాసుకోండి. సేమ్ కాపీ చేయమని నేను చెప్పట్లేదు. సేమ్ కాపీ చేసినా కూడా మీకు అడ్వాంటేజ్ ఉండదు అనమాట. ఎందుకంటే మీరు డిస్క్రిప్షన్లో పెట్టిన కీవర్డ్స్ మీరు వీడియోలో మాట్లాడట్లేదు అనుకోండి, సో అప్పుడు మీకు యూజ్ ఉండదు అనమాట. సో మీరు డిస్క్రిప్షన్లో పెట్టిన వర్డ్స్ అన్నీ మీరు యూట్యూబ్ వీడియోలో మాట్లాడి ఉండాలి. సో నేను ఇప్పుడు ఇంప్రెషన్స్ ఇవన్నీ చెప్తున్నాను, అప్పుడు నేను ఇంప్రెషన్స్ గురించి డిస్క్రిప్షన్లో రాయాలన్నమాట. ఈ పర్టికులర్ వీడియోలో ఇంప్రెషన్స్ గురించి నేను చెప్తున్నాను అని చెప్పి మీరు రాస్తేనే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు మాట్లాడే మాటలకి మీ డిస్క్రిప్షన్కి మీ టైటిల్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే అది SEO అనమాట. ఊరికే ర్యాండమ్గా ఏదో వేరే వాళ్ళ ఛానల్ నేమ్ పెట్టడం లేదా వేరే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ టైటిల్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఉండదు. మీ టాపిక్లో మీరు మాట్లాడి ఉండాలి. సో మీరు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ వీడియోకి రిలేటెడ్ ఏ పాపులర్ వీడియోస్ ఉన్నాయి దాంట్లో వాళ్ళు ఏం కీవర్డ్స్ వాడారు, మీరు ఏం మాట్లాడారు, ఈ రెండు మ్యాచ్ చేసుకొని చూడండి. కొన్ని కీవర్డ్స్ వస్తాయి కదా, ఆ కీవర్డ్స్ యూజ్ చేసుకొని మీరు డిస్క్రిప్షన్ రాయండి. డిస్క్రిప్షన్ కానీ టైటిల్ కానీ రాసుకోండి. సో ఈ అన్లక్ పీపుల్, లాస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ లక్కీగా మారడానికి అయితే ఛాన్సెస్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ 2-3 కేటగిరీస్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంప్రెషన్స్ వస్తున్నాయి కానీ వ్యూస్ రావట్లేదు, అది మీరు చెక్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి. ఒక 2 days తర్వాత మీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 2 days తర్వాత మీకు ఇంప్రెషన్స్ ఎన్ని వస్తున్నాయని చెక్ చేసుకోండి. ఇంప్రెషన్స్ ఎక్కువ వస్తున్నాయి కానీ వ్యూస్ రావట్లేదు అంటే మీనింగ్ ఏంటి? నాకు చెప్పినట్టు thumbnail కానీ మీ ఇంట్రడక్షన్ కానీ మీ కంటెంట్ కానీ మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ చెప్పా కదా, వాళ్ళు బై డిఫాల్ట్ ఇంప్రెషన్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంప్రెషన్స్ తక్కువ ఉన్నప్పుడు thumbnail, ఇంట్రడక్షన్, కంటెంట్ మామూలే, అవి మంచిగా ఉన్నా లేకపోయినా ఫస్ట్ మీరు SEO అనేది చేయాలన్నమాట. అంటే టైటిల్, డిస్క్రిప్షన్ వీటి మీద అయితే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో ఇవి చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో 1, 2, 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ గురించి నేను క్లియర్గా మాట్లాడాను అనమాట. సో మనం ఏం చేస్తూ ఉంటాం అనమాట, సెకండ్ కేటగిరీలో కానీ థర్డ్ కేటగిరీలో కానీ పడితే అసలు ఇంప్రెషన్స్ వస్తున్నాయో లేదో చెక్ చేసుకోకుండా ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ని కంపేర్ చేసుకొని వాళ్ళు ఎలాంటి కంటెంట్ చేశారు, వాళ్ళు లక్కీగా ఉన్నారు, వాళ్ళకి చాలా వ్యూస్ వచ్చాయి, నాకు రావట్లేదు, నేను ఇంత కంటెంట్ చేసినా కూడా రావట్లేదు అని డిప్రెషన్లో అయితే ఉంటారనమాట. అది కాకుండా మీరు ఏం చేయాలంటే బయటకు వచ్చి ఆ పర్టికులర్ కంపారిజన్ నుంచి బయటకు వచ్చి మీరు ఏం చేయాలంటే మీరు మంచి వీడియోస్ చేయండి, వాటికి తగినట్టుగా మీరు టైటిల్స్ పెట్టండి, డిస్క్రిప్షన్స్ యాడ్ చేయండి, కీవర్డ్స్ యాడ్ చేసుకోండి. ఇవి చేయడం వల్ల మీ వీడియోస్ అయితే వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు అనేది యూట్యూబ్ అనేది చాలా కాంపిటేటివ్ ఫీల్డ్ అనమాట. మీరు ఎలాంటి కేటగిరీ చేస్తున్నారు, మీరు కుకింగ్ చేస్తున్నారు అనుకోండి, టూ మచ్ కాంపిటీషన్ ఉందన్నమాట. చేయొద్దని నేను చెప్పట్లేదు, కాకపోతే చేస్తున్నప్పుడు మీరు ప్రతి చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు టైటిల్ కరెక్ట్గా రాసుకోవాలి, డిస్క్రిప్షన్ కరెక్ట్గా రాసుకోవాలి, అంతేగాని మీరు జస్ట్ మీ ఇంట్లో చేసుకున్న వంటని డైరెక్ట్గా అప్లోడ్ చేయడం వల్ల యూజ్ అయితే ఉండదన్నమాట. జనాలకి మీరు దాని నుంచి ఏం చెప్తున్నారు, అలాంటి కంటెంట్ ఆల్రెడీ ఉందా లేదా, ఒకవేళ ఉంటే మీరు ఇంకా ఎడిషనల్గా ఏం చెప్తున్నారు, మీ thumbnail ఎంత బాగుంది లేదా మీ ఇంట్రడక్షన్ ఎంత బాగుంది, మీ కంటెంట్లో మీరు మాట్లాడేటప్పుడు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుతున్నారా లేదా, ఇవన్నీ విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. అవి ఇంప్లిమెంట్ చేయండి, మీరు వీడియోస్లో ఇంప్లిమెంట్ చేయండి. మీకు అనిపిస్తుంది నేను అన్నీ చేస్తున్నాను అనుకుంటాం, కానీ ఎక్కడో చోట మనం మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, వీటిలో మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయకముందే మీ టైటిల్, డిస్క్రిప్షన్ మీరు క్లియర్గా రాసుకొని పెట్టుకోండి. తర్వాత అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత thumbnail మంచిగా పెట్టుకోండి. మీ అప్లోడ్ చేసిన వీడియోలో ఇంట్రడక్షన్ కానీ కంటెంట్ కానీ చాలా బాగుండాలన్నమాట. ఇలా బాగుంటే ఓవరాల్గా మీ వీడియో అనేది క్లిక్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఉండి కూడా క్లిక్ అవ్వట్లేదంటే మీరు ఏదో షార్ట్ కట్స్కి వెళ్తున్నారు అన్నమాట. షార్ట్ కట్స్ వెళ్ళటం అంటే ఏంటి, సబ్స్క్రైబర్స్ని కొనుక్కోవడం లేదా మీ ఫ్రెండ్స్ని వీడియోస్ చూడమని చెప్పడం అనమాట. అలా చూడమని అయితే ఎప్పుడు చెప్పకండి. వాళ్ళకి వీడియో రికమెండ్ అయితే మాత్రమే చూడమని చెప్పండి. రికమెండ్ అయినప్పుడు మాత్రమే చూడమని చెప్పండి. ఊరికే సెర్చ్ చేసి చూడడం వల్ల ఏమవుతుంది, అవి ఇన్కరెక్ట్ వ్యూస్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట యూట్యూబ్. మీరు ప్లేలిస్ట్లో పెట్టేసి టీవీలో ప్లే చేయమని చెప్తూ ఉంటారు చాలామందిని. అలా ప్లే చేయడం వల్ల కూడా అడ్వాంటేజ్ ఉండదు అనమాట. మీకు వాచ్ టైం ఇమీడియట్గా పెరుగుతుంది. ఆ రోజు మీకు 10 hours కానీ 20 hours కానీ 50 hours కానీ పెరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ 2-3 daysలో కానీ 1 weekలో కానీ ఆ 100 watch hours కానీ 10 watch hours కానీ ఎంత వస్తే అంత మళ్ళీ తగ్గిపోతుంది అనమాట. అలా ప్లేలిస్ట్లో పెట్టి చూడమని చెప్పకండి. సో ఎవరిని మీరు మీ వీడియోస్ని ప్రమోట్ చేయమని చెప్పకండి. ఎలా చేయాలి, మీరు ఆర్గానిక్గా చేసుకోవాలన్నమాట. మీరు నేను చెప్పిన కరెక్షన్స్ చేసుకుంటే యూట్యూబే మీ ఛానల్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. మీరు వేరే వాళ్ళు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో మీరు ప్రమోట్ చేయించుకున్నా కూడా ఎలా చేయించుకోవాలి, ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉన్న పేజ్లోకి వెళ్ళి, మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఛానల్లోకి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు వాళ్ళ ఛానల్లో చెప్తారు. వాళ్ళ ఛానల్లో ఉన్న జనాలు మీ కంటెంట్ని ఇష్టపడుతున్నారు అని అనుకోవాలన్నమాట. ఇష్టపడట్లేదు అనుకోండి, వాళ్ళ ఛానల్లో ప్రమోట్ చేసిన వేస్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక పర్టికులర్ మీరు కుకింగ్ ఛానల్ చేస్తున్నారు, టెక్నాలజీ రిలేటెడ్ ఛానల్ ఏదో ఉంది, దాంట్లో జనాలు ఏం చూస్తారు, టెక్నాలజీ రిలేటెడ్ అప్డేట్సే చూస్తూ ఉంటారు అనమాట. మీరు ఆ టెక్నాలజీ రిలేటెడ్ దగ్గరికి వెళ్ళి ఆ టెక్నాలజీ రిలేటెడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నా ఛానల్ ప్రమోట్ చేయమని అడిగారు కుకింగ్ది. వాళ్ళు ప్రమోట్ చేశారు కదా అని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళకి
ఆ కంటెంట్ ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు చూడరు అనమాట. సో యూజ్లెస్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ప్రమోట్ చేసినా చూడలేదు కాబట్టి మీ వీడియోస్ ఆటోమేటిక్గా డెడ్ అయిపోతూ ఉంటాయి. మీ దాంట్లో కంటెంట్ ఉన్నా కూడా వాళ్ళు చూడరు అనమాట, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చూడరు. కానీ యూట్యూబ్ ఏం చేస్తుంది, ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది, వాళ్ళకే ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి. సో మీరు సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. మీరు షార్ట్ కట్స్లో వెళ్ళి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడం కానీ, షార్ట్ కట్లో వెళ్ళి వాచ్ టైం కానీ తెచ్చుకున్నారంటే మీ ఛానల్ ఇంకా అంతే. దాని తర్వాత దాన్ని రికవర్ చేయడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ అనమాట. చాలా ఎఫర్ట్ పెట్టాలి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి కొత్త ఛానల్లా ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసిన తర్వాత పాత వీడియోస్ అన్నీ కొంచెం మాడిఫికేషన్ చేసుకోవాలి, తీసేయాల్సి వస్తే తీసేయాలి. సో షార్ట్ కట్స్లో మాత్రం వెళ్ళకండి. సబ్స్క్రైబర్స్ని కానీ వాచ్ టైం కానీ అస్సలు కొనకండి. దానివల్ల మీకు ఉపయోగం లేకపోగా నష్టమే ఉంటుంది అనమాట. మీ కంటెంట్ మంచిగా ఉన్నా కూడా నష్టమే ఎక్కువ ఉంటుంది. సో అలాంటి షార్ట్ కట్స్లోకి వెళ్ళకండి. ఫస్ట్ మనం చెప్పిన 1 to 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఎలా అయితే ఉన్నారో వాళ్ళని యూజ్ చేసుకొని, నేను చెప్పిన పాయింట్స్ యూజ్ చేసుకొని మీ ఛానల్ అయితే గ్రో చేసుకోండి. మీరు ఏ కేటగిరీలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు, 1లో ఉన్నారా, 2లో ఉన్నారా, 3లో ఉన్నారా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ చేసిన తర్వాత నేను ఒకవేళ మీ ఛానల్ చూడాలనుకుంటే చూడగలుగుతాను. మీరు 2 అని ఫీల్ అయితే 2 లాగా రివ్యూ చేయగలుగుతాను, 3 అని ఫీల్ అయితే 3 లాగా రివ్యూ చేయగలుగుతాను అనమాట. మీరు ఛానల్ కింద అయితే ఒకసారి కామెంట్ చేయండి. నాకు ఫ్రీ టైం దొరికితే కానీ ఖచ్చితంగా మీ ఛానల్ అయితే నేను రివ్యూ చేస్తాను అనమాట. సో మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీరు ఏ కేటగిరీ ఆఫ్ కంటెంట్ క్రియేటర్ అని మీరు ఫీల్ అవుతున్నారని మెన్షన్ చేయండి. మీకు ఇంప్రెషన్స్ బాగా వస్తున్నాయా లేదా అనేది కూడా మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నాకు రివ్యూ చేయడం అయితే ఈజీ అవుతుంది అనమాట. మీకు కంటెంట్ నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీ కంటెంట్ ఇంప్రూవ్ అవ్వాలంటే కనుక ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, చూసి నేర్చుకోండి, మీ ఛానల్ని గ్రో చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.